నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. ఒడిశాలోని పూరీలో జగన్నాథుడి రథయాత్ర రెండో రోజు పూర్తయింది. రథయాత్రను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో దేశ విదేశాల నుంచి తరలివచ్చారు. అశేషంగా తరలివచ్చిన భక్తులతో పూరీ పురవీధులన్నీ కిటకిటలాడాయి. శుక్రవారం సాయంత్రం 4 గంటల 10 నిమిషాలకు మొదటగా బలభద్రుని తాళధ్వజ రథం ముందుకు కదిలింది. బొడదండు మీదుగా గుండీచా మందిరం వైపు పయనమైంది. ఆ తర్వాత దేవి సుభద్ర రథం దర్పదళన్, చివరగా పురుషోత్తముని నందిఘోష్ రథం అమ్మ మందిరం వైపు కదిలాయి. భక్తులు జగన్నాథుణ్ణి స్మరిస్తూ రథాలు లాగేందుకు పోటీపడ్డారు. చీకటి పడే వరకు రథయాత్ర కొనసాగింది. రాత్రి 7:10 దాటినా రథాలు గుండీచా మందిరానికి చేరుకోకపోవడంతో యాత్రను మధ్యలోనే నిలిపివేశారు. రథాలు నిలిచిన చోటు నుంచే ఈరోజు రథయాత్ర మళ్లీ ప్రారంభించారు. గుండీచా మందిరానికి చేరుకున్న జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర అక్కడ పూజలందుకున్నారు. పెంచిన తల్లి గుండీచాదేవి ఆలయానికి చేరుకున్న జగన్నాథుడు అక్కడే 9 రోజుల పాటు పూజలందుకుని జూలై 5న బహుడా అని పిలుచుకునే తిరుగుయాత్ర ప్రారంభించి సోదరుడితో కలిసి క్షేత్రానికి చేరుకుంటారు. శ్రీ జగన్నాథ రథయాత్ర దేశమంతటా ఘనంగా జరిగింది. దేశవ్యాప్తంగా అన్ని శ్రీకృష్ణ మందిరాల్లో జరగడం ఒక ఎత్తైతే పూరీ క్షేత్రంలో జరుగుతున్న రథయాత్ర మరో ఎత్తు. పూరీ జగన్నాథుడి రథయాత్రలో ఇసకేస్తే రాలనంత భక్తజనం. పూజా కార్యక్రమాల మొదలు రథయాత్ర జరుగుతున్నంతసేపు దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు రథయాత్రను తనివితీరా చూస్తుండిపోయారు. ఇక ఈ రథయాత్రకు విదేశాల నుంచి కూడా భక్తులు వందలాదిగా తరలివచ్చారు. జగన్నాథుడి రథయాత్రను తిలకించడంతో తమ జన్మ ఫలించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. What can be said? Jagannath chanting the Maha Mantra, following in the steps of Sri Chaitanya Mahaprabhu, remembering Srila A.C. Bhaktivedanta Swami, Srila Prabhupada, who gave us Lord Jagannath in the Rath Yatra, and thankful for ISKCON. What can I say? Everything is in Srila Prabhupada's books. Ki Jai Jagannath! We're taking darshan now. We're on our way. We've been in the back. We've been very far away. Now we're coming. Running to see the Lord. How did you the atmosphere over here now? It's amazing. Sankirtan party, chanting, dancing, feasting. Hare Krishna! Jai Jagannath! Today I feel most blessed, because now I'm an old man. And for me to see Lord Jagannath in person is very, very special. Maybe I'll never, in this life, I'll never see again, So I feel so happy and blessed by Lord Jagannath to come here. Actually, I came in 1986 also, but then I was a young man. Now I'm an old man. But Jai Jagannath, I love Lord Jagannath, He's the Lord of the universe. వరంగల్లో శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో శాకంబరి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఆలయ అర్చకులు పంచామృతాలతో అభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. 3వ రోజు అమ్మవారు కుల్లాక్రమ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. కుల్లాక్రమంలో కొలువు తీరిన అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని అర్చకులు తెలిపారు. బాసర సరస్వతీ మాతకు పట్టణవాసులు పట్టు వస్త్రాలు సమర్పించారు. పట్టు వస్త్రాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు.
హైదరాబాద్ బోడుప్పల్లోని శ్రీ మాతా నిమిషాంబిక ఆలయంలో కుంకుమార్చన ఘనంగా జరిగింది. అమ్మవారిని 200 కిలోల కుంకుమతో అర్చించారు. మహిళా భక్తులు సామూహిక లలితా సహస్రనామ పారాయణం చేశారు, మొక్కులు తీర్చుకున్నారు. హైదరాబాద్ కొత్తపేటలోని వారాహి ప్రత్యంగిరాదేవి ఆలయంలో వారాహి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. రథయాత్ర సందర్భంగా స్వామివారికి జమీందారు పక్రమ సన్యాసిరాజు తొలిపూజ చేశారు. అనంతరం ఆలయం వద్ద నుంచి గుండీచా మండపం వరకు రథోత్సవం కొనసాగింది. సుభద్ర, జగన్నాథ, బలభద్ర స్వామివార్లను రథంలో కొలువు తీర్చారు. ఈ యాత్ర జూలై 6వ తేదీ వరకు కొనసాగనుంది. వందలాదిగా తరలివచ్చిన భక్తులతో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
హైదరాబాద్ కూకట్పల్లిలో జగన్నాథ రథయాత్ర ఘనంగా జరిగింది. ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో హైదర్ నగర్లో ప్రారంభమైన ఈ యాత్ర జేఎన్టీయూ, కేపీహెచ్పీ, వివేకానంద నగర్, కూకట్పల్లి వరకు కొనసాగింది. ఇస్కాన్ ప్రతినిధులతో పాటు వివిధ దేశాల ఇస్కాన్ భక్తులు హాజరయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న తాళ్లపాకలోని శ్రీ చెనకేశ్వర స్వామి, శ్రీ సిద్ధేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రికను విడుదల చేశారు. టీటీడీ అధ్యక్షుడు బీఆర్ నాయుడు. వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 6 నుంచి 15 వరకు జరగనున్నాయి. తిరుమలలో ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ సిబ్బంది అందరికీ హెల్మెట్లు పంపిణీ చేస్తున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు దాతల సహకారంతో మొదట 500 మందికి హెల్మెట్లు పంపిణీ చేశామని, మరో 7,500 హెల్మెట్లు త్వరలో పంపిణీ చేస్తామని చెప్పారాయన. ఇక తిరుమలలో రద్దీ విషయానికి వస్తే శుక్రవారం శ్రీ వెంకటేశ్వర స్వామిని 68,229 మంది భక్తులు సందర్శించుకున్నారు. 30,559 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ రూపంలో 4,02,00,000 రూపాయలు టీటీడీకు ఆదాయం లభించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొత్తం భక్తులతో నిండిపోయింది. క్యూ లైన్లు నారాయణగిరి షెడ్ల వరకు కొనసాగుతున్నాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి దాదాపు 20 గంటల సమయం పడుతోంది. తిరుపతిలో శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. తొలుత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి సుందరంగా అలంకరించిన వేదికపై కొలువు తీర్చారు. వేద పండితులు, మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సీతారాముల పరిణయోత్సవం జరిగింది. అనంతరం స్వామి అమ్మవార్లను తిరుచ్ఛ వాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, ప్రక్కతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చందనయుండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. ముచ్చు సోమగుని మును జంపినయా మత్స్యమూర్తి మన పక్షమునుండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. భూమి స్వర్గమును పొందుగా గొలిచిన వామనుండు మనవాడైయుండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. దశగ్రీవమును దండించినయా దశరథ రాముని దయమనకుండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. దుష్టకంసుని దృంచినట్టి శ్రీకృష్ణుడు మనపై కృపతోనుండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. వాడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది.
7 శనివారాల వ్రతం పూర్తయిన సందర్భంగా ఆలయానికి చేరుకుని 7 ప్రదక్షిణలు చేశారు. దాదాపు 60,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. రద్దీ నేపథ్యంలో కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శించుకునేందుకు 3 గంటలు పట్టింది. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద. అందరూ పలకాలి, తమ తమ చేతులు శిరస్సు మీద ఉంచి గోవింద నామ స్మరణ చేయండి. మోక్షాన్ని పొందండి. గోవింద గోకుల నందన గోవింద గోవింద. నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గట్టిగా. వజ్రమకుట ధర గోవింద వరాహమూర్తివి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోధర గోవింద దశరథ నందన గోవింద దశముఖ వర్ధన గోవింద పక్షివాహన గోవింద. గోవింద పాండవ ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. మచిలీపట్నం గోపువానిపాలెంలోని శ్రీ విజయకోదండ రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. విశేష పూజలు అనంతరం స్వామివారను ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు. వేద మంత్రాల నడుమ మాంగళ్య ధారణ ఘట్టం నేత్రపర్వంగా జరిగింది. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవ స్వామి శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 6వ తేదీన ప్రారంభం కానున్నాయి. జూలై 15వ తేదీ వరకు ఇవి కొనసాగుతాయి. జూలై 5వ తేదీన బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. 6వ తేదీ ఉదయం సింహలగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి శేషవాహన సేవ నిర్వహిస్తారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశంలోని శ్రీ రాజరాజేశ్వరి శక్తి పంచాయతన ఆలయంలో ఆశ్లేష నక్షత్ర పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, పూజ, హోమం జరిగాయి. లోక కళ్యాణార్థం శ్రీ గణపతి సజ్జిదానంద స్వామీజీ ఆశీస్సులతో తొలిసారిగా ఆశ్లేష బలి పూజ నిర్వహించారు. అనేక మంది భక్తులు పాల్గొన్నారు. శ్రీశైలం మల్లన్న ఆలయంలోని చంద్రావతి కళ్యాణ మండపంలో ఉభయ ఆలయాల హుండీలను లెక్కించారు. 31 రోజుల వ్యవధిలో దేవస్థానానికి 4,78,54,000కు పైగా నగదు రాబడి వచ్చింది. దీనికి తోడు బంగారం, వెండి కానుకలను కూడా భక్తులు స్వామివారికి సమర్పించారు. ఇక లెక్కింపు ప్రక్రియలో దేవస్థానం అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా పురోగమిస్తోందని ప్రముఖ యోగా గురువు రామ్దేవ్ ఆకాంక్షించారు.
బాపట్లలోని సూర్యాలంకలో వెల్నెస్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడకు వచ్చి సముద్ర తీరంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2 లేదా 3 నెలల కాలంలో రాష్ట్రంలో పతాంజలి వెల్నెస్ కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. యోగా, ఆయుర్వేదం వల్ల ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించవచ్చన్నారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.